సింహం సింగల్గానే ఉంటుంది టీవీకే. జాతీయ పార్టీ సీఎం పదవి ఆఫర్ చేసినా నో చెప్పేసామంటుంది. కింగ్ మేకర్ కాదు, కింగ్ అవుతానని బలంగా నమ్ముతున్నారు దళపతి విజయ్. 234 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు జోరుగా ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఓవైపు బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్తూ ప్రత్యేక సమావేశాలతో సొసైటీలోకి ముఖ్యమైన గ్రూపులను చేరువ చేసుకునే పనిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలతో తమిళనాట ఎలక్షన్ హీట్ మరింతగా రాజుకుంది. పొత్తులు, అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన తుది కసరత్తులు పూర్తి చేస్తున్నాయి ప్రధాన రాజకీయ పక్షాలు. అటు అధికార డీఎంకే, ఇటు విపక్ష అన్నా డీఎంకే కూటములు గెలుపు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. వీలైనంతగా చిన్న పార్టీలను తమతో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో కీలకంగా మారిన దళపతి విజయ్ పార్టీ టీవీకే పొత్తుల విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఏ కూటమిలో చేరటం లేదని, ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో టీవీకే అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు పార్టీ జనరల్ సెక్రటరీ ఆధవ్ అర్జున. ఎన్డీఏ నుంచి 90 సీట్లు, 2.5 ఏళ్ల ముఖ్యమంత్రి పదవి ఆఫర్ వచ్చినా విజయ్ తిరస్కరించారన్నారు. ఢిల్లీ ఎదుట దళపతి విజయ్ తలవంచరన్న ఆధవ్ అర్జున్ తమిళనాడులో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పాటు చేయటమే టీవీకే లక్ష్యమని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా ద్విముఖ పోరుకు కేరఫ్ అడ్రస్ గా ఉన్న తమిళ రాజకీయాల్లో విజయ్ ఎంట్రీతో ట్రయాంగిల్ ఫైట్ అనివార్యమైంది. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో దిగుతున్న విజయ్ పై అంచనాలు కూడా బలంగానే కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో విజయ్ టీవీకే 15% ఓట్లు సాధిస్తుందని తాజా సర్వేలో వెల్లడైంది. డీఎంకే అసంతృప్తి ఓట్లు సాధారణంగా ప్రతిపక్షమైన అన్నా డీఎంకేకు పడకుండా విజయ్కు పడే అవకాశం ఉండటమే ఈ ఎన్నికల్లో కీలక మలుపు అని సర్వేలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్ గా విజయ్ నిలుస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా డీఎంకే, అన్నా డీఎంకేను ఇష్టపడని వారి ఓట్లు టీవీకేకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. అలాగే యువ ఓటర్లు కూడా విజయ్ పక్షాన నిలవొచ్చని, తద్వారా ఈ ఎన్నికల్లో టీవీకే ఓ కొత్త ప్రకంపనలు సృష్టిస్తుందని తాజా సర్వేలో తేలింది. మొత్తం మీద అరంగేట్రంతోనే విజయ్ తన మార్క్ స్పష్టంగా చూపించొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో తెలియాలంటే మే 4 వరకు ఆగాల్సిందే.